హైదరాబాద్ లో నేరాల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సమయం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. హత్యలు, డ్రగ్స్, అక్రమ ఆయుధాలు వంటి ఘట్టాలు వరుసగా జరుగుతుండటంతో నగర ప్రజల్లో భద్రతపై తీవ్ర భయం నెలకొంది. శాంతియుత నగరంగా పేర్కొన్న హైదరాబాద్ ఇప్పుడు నేరాలకు కేంద్ర బిందువు అవుతుంది అన్న అభిప్రాయం విస్తరిస్తోంది. తాజాగా జూలై 15 ఉదయం 7:30 సమయంలో మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన నగర్ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తి చందుపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసి పరారయ్యారు. ఇది ప్రజలు తిరిగే పార్క్ ప్రాంతంలో ఉదయం సమయాన జరిగిందన్న విషయమై ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్నలు: నేరస్తులకు భయం లేకుండా పోతుందా? పోలీసులపై ప్రజలకు నమ్మకం తగ్గిపోతుందా? నేరాల వెనుక రాజకీయ ఆశ్రయం ఉందా? ప్రభుత్వ యంత్రాంగం చర్యల విషయంలో అలసత్వం చూపుతోందా? ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ ప్రజల భద్రతపై ప్రశ్నలు తీసుకొస్తున్నాయి. అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ గుంపుల ప్రాబల్యం వంటి అంశాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే నేరాల పరంపర నియంత్రణకు వెళ్లకుండా పోవచ్చు. ప్రజలకు భద్రత, భరోసా కలిగించాలంటే చర్యలు మరింత గట్టిగా ఉండాలి.